మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు. తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన మొన్నటి ఎన్నికల్లో మల్కజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆయన పేరు మాత్రం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్కు ఆయన్నే ఫేస్గా చూస్తుంది. ఇంతకు గ్రేటర్ హైదరాబాద్కు మైనంపల్లి హనుమంతరావే ఎందుకు దిక్కైనట్టు? అప్పుడు ఇప్పుడు ఆయన చేసిందేంటి? ఓటమి పాలైన నేతకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇవే ఇప్పుడు సదరు వ్యక్తిని తోరుస్తున్న విషయాలు. మెదక్ జిల్లా కొర్విపల్లిలో జన్మించిన మైనంపల్లి తెలుగుదేశం పార్టీ ద్వారా 1998లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన వ్యక్తి ఓవైపు ఉంటే, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించని టీడీపీ నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీల కంటే ఎక్కువగా ఏ వ్యక్తి గెలిస్తే నియోజకవర్గానికి లాభం చేకూరుతుంది అని ఆలోచించి మైనంపల్లి హనుమంతరావుకి పట్టం కట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గానికి మైనంపల్లి మారాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా కాంగ్రెస్ హవా నడుస్తున్నా మెదక్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు, మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సైతం సేవలందించారు మైనంపల్లి. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హనుమంతరావు మల్కజ్గిరి నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పొత్తుతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో నిరాశ చెందిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో 2 రోజుల తర్వాత నాటి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం కారు పార్టీ తరపున 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 21 ఏప్రిల్ 2015లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మైనంపల్లి హనుమంతరావు. ఇందుకు కారణం మైనంపల్లికి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పట్టే. ఆ మరుసటి ఏడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా 99 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అయినా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భుజానికి ఎత్తుకున్న మైనంపల్లి పార్టీ ఎదుగుదల కోసం సాయశక్తులా ప్రయత్నించారు. ఆ ఫలితమే గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితి నుంచి 99 మందిని మున్సిపాలిటీకి తీసుకెళ్లగలిగాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా గ్రేటర్ హైదరాబాద్లో అదే. మొన్నటి ఎన్నికల్లో ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి లేరు. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే సందేహం పార్టీ వర్గాల్లో వచ్చిందని సమాచారం. గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టు వచ్చేందుకు కష్టపడిన మైనంపల్లి హనుమంతరావు వైపే అందరూ చూస్తున్నారని తెలుస్తోంది. ఆయనైతేనే గ్రేటర్ హైదరాబాద్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని నేతల్లో చర్చ జరుగుతోందట. ఇక మైనంపల్లి గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి సారించాలంటే పార్టీ వ్యక్తిగా కంటే ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్తే త్వరగా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని కాంగ్రెస్ భావిస్తోందట. అందుకోసం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో అవకాశం ఇచ్చి తద్వారా మంత్రిని చేస్తే అధికార హోదాలో వెళ్లే అవకాశం ఉంది. కావున మైనంపల్లిని అమాత్యగా కూర్చోబెడితే పార్టీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతారని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక మైనంపల్లికి ఉన్న క్రెడిబిలిటీ అందరికీ తెలిసిందే. పార్టీ కోసం ఎంతకైనా పోరాటం చేసే వ్యక్తి. పార్టీ ఇచ్చిన పనిని తూచా తప్పకుండా చేసి పెడతాడనే మంచి పేరు సైతం ఉంది. ఈ కారణాల చేత మైనంపల్లిని మంత్రిగా చేసి జీహెచ్ఎంసీ అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదనే భావనకు కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది.